హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 8తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక భావామర్దలని తొందరలోనే దగ్గరికి తీసుకొస్తాను. కథలోకి వెళ్దాం. అక్షర బ్యాగ్లో ఏమున్నాయో చూడ్డానికి బ్యాగ్ ఓపెన్ చేస్తారు సావి. ఇంట్లో ఎప్పటి నుంచో లూజ్గా ఉన్నాయి, వాటిని సైజ్ చేయించుకోవాలి అనుకున్న కొత్త డ్రెస్సులు ఒక 3, మళ్ళీ కొన్నట్టుగా రేట్ ట్యాగ్తో ఉన్న డ్రెస్సులు 2 ఇన్నర్ వేర్స్, అక్షర ఇష్టంగా తినే స్వీట్ బాక్స్ ఇవే ఉన్నాయి ఆ బ్యాగ్లో. అవి చూసిన సావిత్రమ్మ, నా పిచ్చి కానీ ఇందులో బుక్స్ ఉంటాయని ఆశపడడం అత్యాస అవుతుంది. ఈ మేడం గారు ఎప్పుడు చదువుకోవాలి? ఒకసారి కాదనుకుంటే వాటి జోలి వెళ్ళదని తెలిసి కూడా ఆశపడడం నాది తప్పు అని తలకొట్టుకుంటూ ఆ బ్యాగ్ని మంచం మీద పడేస్తుంది. చూసుకున్నావు కదా, తీరిందా అనుమానం అని బయటికి వస్తూ అడుగుతుంది అక్షర. టౌన్కి వెళ్తున్నప్పుడు మరి నా జాకెట్లు కూడా తీసుకువెళ్ళొచ్చు కదా, ఎప్పటి నుంచి అడుగుతున్నాను వెళ్దామని. ఎన్ని ఉన్నాయి కుట్టించుకోవాల్సినవి, నీవు మాత్రం తీసుకెళ్ళి చేయించుకొని వచ్చావు అని మూతి తిప్పుతూ అంటుంది సావిత్రమ్మ. నీకు మన వీధి చివరిన పంకజం ఆంటీ కుడితే సరిపోతుందిలే, టౌన్లో కుట్టించాల్సినంత అవసరం లేదు. నీకేమైనా మోడల్స్ కావాలా ఏంటి? డబ్బులు దండగా అని అంటూ మొహం తుడుచుకొని బొట్టు పెట్టుకుంటుంది అక్షర. ఆ పంకజం సరిగ్గా కుట్టి సావట్లేదు, అన్నీ లూజుగా కుడుతుంది, ఎంత చెప్పినా మార్చదు. మా అమ్మ కదూ, ఈసారి టౌన్ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని అడుగుతుంది సావిత్రమ్మ. నేను వెళ్ళేది మళ్ళీ నెలకి, అప్పటిదాకా అవసరం లేదనుకుంటే అలాగే ఉంచుకో అని చెప్పి బయటికి వెళ్ళబోతుంటే, మనం ఈ మధ్యలో కళ్యాణానికి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్ళాలి కదా అని అంటారు సావిత్రమ్మ. బీరువాలో ఉన్న చీరలు చాలవేంటే నీకు? కొత్త చీరలు ఎన్ని మురిగి ఉన్నాయి, అవి ముందు వాడు, తర్వాత కొందాం. చీర అన్నావంటే ఉన్నవన్నీ తీసుకెళ్లి తగలపెట్టేస్తాను. నీ అంత చీరల పిచ్చి ఎవ్వరికీ లేదు అని అంటుంది అక్షర. నాకు కాదులే బంగారం, ఈసారి నీకు మంచి పట్టు చీర తీయాలి. ఇంక మీ అత్తకి, ఇంకా మీ పిన్నికి, అక్షతకి కూడా తీసుకోవాలి కదా. అత్తకు ఓకే, నేను తీసుకుంటాను. నా సెలక్షన్ నచ్చుతుంది అత్తకి. అక్షతకి, పిన్నికి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక వంక పెడతారు వాళ్ళు, వాళ్ళని అక్కడ కొనుక్కొని తెచ్చుకోమను, అకౌంట్లో డబ్బులు పంపిద్దాం. అయినా వాళ్ళకి మనం పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కూడా ఇంటి వారసులే కదా అంటుంది అక్షర. అవుననుకో, అలవాటైపోయిందిలే. కళ్యాణానికి మనమే అందరికీ తీయడం. పనిలో పని మీ బావకు కూడా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి అని అంటుంది సావిత్రమ్మ. ఆ అరగుండికి మనం తెచ్చినవి నచ్చోలే కానీ ఆయన గారిని కొనుక్కొచ్చుకోమని చెప్పు. పోయినసారి కూడా చూసావు కదా, మొహం అంతా చిట్లించుకొని వేసుకోవడం. అవసరమా నాకు అదంతా అని అంటుంది అక్షర. ఎక్కడ మొహం చిట్లించుకున్నాడు? మనం ఇచ్చామని ప్రేమగా వేసుకుంటే. కాకపోతే ఆ కలర్ కొద్దిగా నచ్చలేదేమో, కానీ వద్దు అనకుండా వేసుకున్నాడు కదా. అంత బలవంతంగా వేసుకోవాల్సిన అవసరం ఏముంది ముసలి? ఎవరిష్టాలు వాళ్ళకి ఉంటాయి. తనకు నచ్చింది తనని తెచ్చుకోమను. అందులో ఇప్పుడు ఒక కంపెనీ ఓనరు, మనం కొనే బట్టలు ఆయన గారి కంటికి ఆనవు. సూటు బూటులే ఆనతాయి. అయినా ఈసారి షాపింగ్కి వచ్చే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీకు నచ్చితే మీరు వెళ్ళండి, లేదు అంటే హైదరాబాద్లో ఉన్న నీ చిన్న కొడుకుకి బట్టల బాధ్యత అప్పగించు. అక్కడ నీ మనవడికి తగ్గ డ్రెస్సులు దొరుకుతాయి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అక్షర. అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? నువ్వు 9వ క్లాసులో కూడా బావా బావా అంటూ వాడి వెనకే తిరిగేదానివి. వాడు కూడా అందరికంటే ఎక్కువగా నీతోనే ఉండేవాడు. ఒక్కసారిగా ఏం మారిపోయింది ఒక్క సంవత్సరంలో? ఇద్దరు ఉప్పు నిప్పుగా మారిపోయారు. ఏం జరిగిందంటే ఏమీ చెప్పరు. ఏదో చిన్న చిన్న గొడవలే అనుకున్నా అలా అనిపించడం లేదు. ఇద్దరి మధ్య ఏదో యుద్ధమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు అదేంటి అనేది అంతు చెక్కడం లేదు అని ఆలోచిస్తూ బయటికి వస్తూ గుమ్మానికి తగులుకొని ముందుకి పడబోతున్న సావిత్రమ్మని పట్టుకుంటుంది అక్షర. వెంటనే ఆలోచన నుంచి బయటకొచ్చి అక్షర మొహం చూస్తుంది. ఏమే ముసలి, ఏం ఆలోచిస్తూ వస్తున్నావు బయటికి? పడ్డావంటే మొహం పచ్చడయ్యేది, పళ్ళు మొత్తం ఊడి పళ్ళ సెట్టు కట్టించుకోవాల్సి వచ్చేది. అసలే మనవడొస్తున్నాడు అని ఎదురు చూస్తున్నావు. ఈ సంవత్సరం కళ్యాణం జరగనివ్వవా ఏంటి? నీకు పెండం పెట్టించుకునేలాగే ఉన్నావే,
అని కళ్ళెగరేస్తూ అంటుంది. నీ పెళ్లి చూడకుండా అటువంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోనులే. అయితే నువ్వు నూరేళ్ళు బతికేస్తావులే ముసలి అని అంటుంది అక్షర. ఎందుకో నూరేళ్ళు? నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు నా పెళ్లి చూడకుండా పోను అంటున్నావు. అందుకే నూరేళ్ళు అంటున్నా. అప్పుడెలాగూ ఒంట్లో సత్తు తగ్గిపోతుంది కదా ఇక అని కన్ను గీటుతూ అంటుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవడమేంటి? మెంటల్. నువ్వు కాదన్నా అవునన్నా నీ పెళ్లి చేసి తీరుతాం, అది ఫిక్స్ అని అంటారు సావిత్రమ్మ. అలాగే కలలు కంటూ కూర్చో అని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది అక్షర. సంధ్య వేళ పెళ్లి చేసుకోను, ఆ ఉద్దేశం లేదు అని ఏం మాటలు అక్షర అది? సరదాగా కూడా అలాంటి మాటలు మాట్లాడకండి. చదువు ఇష్టం లేదంటే ఊరుకున్నామని, పెళ్లి కూడా చేసుకోనంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మమ్మల్ని మనశ్శాంతిగా ఉంచాలని అనుకోవడం లేదా ఏంటి అని భాగ్య గారు చిరుకోపంగా అంటారు. అలా అడుగు భాగ్య. మాట్లాడితే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటుంది. పెళ్లి చేసుకోక సన్యాసం పుచ్చుకుంటావా ఏంటి అని సావిత్రమ్మ వెటకారంగా అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నానే ముసలి. ఏ హిమాలయాలకు పోతే మీ టార్చర్ తప్పుతుందని అనుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడక అక్షర. ఇప్పటికే చదువు మానేసావని నీ గురించి మీ నాన్న చాలా బాధపడుతున్నారు. కానీ నీ ఇష్టాన్ని కాదని నిన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టకూడదని ఆగిపోయారు. కానీ పెళ్లి చేసుకోనంటే మాత్రం ఆయన తట్టుకోలేరు. ఈ విషయంలో బలవంతంగా అయినా మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం పెట్టుకోకు అని భాగ్య గారు గసిరినట్టుగా అంటారు. అబ్బా, ముసలితో ఏదో సరదాగా సన్యాసం అని అంటే అది కూడా పట్టుకుంటావేంటమ్మా? సరదాకు కూడా కొన్ని మాటలు అనకూడదు అక్షర. నువ్వంటే మా అందరికీ ప్రాణం. కానీ నీ ప్రవర్తన మాకు అర్థం కావడం లేదు. అంతా బాగానే ఉంటావు, అంతలోనే బాధ పెట్టేస్తున్నావు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకో తల్లి అని అంటూ, మొహం అలా వాడిపోయిందేంటి? ఎండలో తిరిగారా పగలంతా అని అడుగుతుంది సావిత్రమ్మ. ఏదో తిరిగాంలే. మాతాశ్రీ, అన్నం పెట్టండి, ఆకలేస్తుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అక్షర. 7 గంటలకి ఆకలేంటి? పగలేం తినలేదా? తిండి దొంగ అయిపోతున్నావు నువ్వు అని కసురుకుంటారు సావిత్రమ్మ. తిన్నాన్లే, సాధించుకు నన్ను అని కోపంగా ఉన్న వాళ్ళ అమ్మని చూసి, ఇప్పుడు అంత కోపం ఎందుకే తల్లి? మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. ముందు కడుపుకి తిండి పెట్టు. నీ చేతితో పెడితేనో నాకు తిన్నట్టు ఉంటుంది అని ముద్దుగా అడుగుతుంది భాగ్యగారిని. ఈ మాటలకేం తక్కువ లేదు అని అక్షర పక్కన కూర్చొని అన్నం వడ్డిస్తూ, నా మాట విను బంగారం. మమ్మల్ని ఇబ్బందుల్లోకి తోయొద్దు. నిన్ను ఇబ్బంది పెట్టాలంటే మాకు కూడా కష్టం. నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయన మీద బాంబు మాత్రం వేయకు. ఆయన గుండె తట్టుకోలేదు. ఎదిగిన కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకొని ప్రశాంతంగా కూడా మేం బతకలేం అని భాగ్యగారు బాధగా అంటారు. అది అలాగే అంటుందిలే భాగ్య. ప్రతిదీ దానికి ఈ మధ్య నవ్వులాట అయిపోయింది. చిన్నప్పుడు ఎలాగూ కొట్టలేదు, ఇప్పుడు కొట్టాలనిపిస్తుంది అని అంటారు సావిత్రమ్మ. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేర్లే ముసలి అంటూ సైలెంట్గా అన్నం తినేసి వెళ్ళి టీవీ పెట్టుకొని కూర్చుంటుంది. నాకెందుకో అక్షర ప్రవర్తన చూస్తే భయంగా ఉంది అత్తయ్య. కొన్నిట్లో పంతంగానే ఉంటుంది అని భాగ్య గారు బాధగా అంటారు సావిత్రమ్మతో. నువ్వేం కంగారు పడకు. అక్షర పెళ్ళి అవుతుంది, అయి తీరుతుంది. ఏదో సరదాగా అంటుందిలే. ఇప్పుడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసుకొని అనడం అలవాటైపోయిందిగా. మన అక్షర మనల్ని బాధ పెట్టే పనులేం చేయదు. అది నీకు తెలుసు కదా అని అంటారు సావిత్రమ్మ. అప్పుడే పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి అడుగు పెడతారు నాయుడు గారు, శేషు గారు. వాళ్ళని చూసి ఆ టాపిక్ ఆపేస్తారు ఇంకా. పెదరాయుడు తీర్పు ఇచ్చేసి వచ్చావా తాతయ్య అని నవ్వుతూ అడుగుతుంది అక్షర. హా, ఏమిటో ఈ కాలం పిల్లలు ప్రేమ అంటూ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. మరి వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఆలోచించరా ఏంటి? ఇన్నాళ్ళు కని పెంచి పోషించిన తల్లిదండ్రుల కన్నా నిన్న గగనం కాక మొన్న పరిచయమైన వారే ఎక్కువైపోతారు. వాళ్ళ కోసం పెద్దవాళ్ళు మనసు చంపుకొని దిగాల్సి వస్తుందిగా. మన ఇంట్లో ఆ ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు అని అక్షర పక్కన కూర్చొని
తన చుట్టూ చేయి వేసి అంటారు నాయుడు గారు. అది నిజమే. అమెరికాలో పెరుగుతూ కూడా నా మనవడు కూడా ఈ ప్రేమ దోమ అంటూ ఎవరి వెంట పడలేదు. ఇందాక దేవి ఫోన్ చేసింది. పెళ్లి బాధ్యత పెద్దవాళ్ళకి అప్పచెప్పాడని చెప్పింది అంటారు సావిత్రమ్మ. అక్కడ కూర్చుంటే ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తప్పకుండా మళ్ళీ ఎత్తుతారని అర్థమైన అక్షరకి అక్కడి నుంచి నెమ్మదిగా రూంలోకి జారుకుంటుంది. వెళుతున్న అక్షరని చూస్తూ తొందరగా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలని మనసులో అనుకుంటారు శేషుగారు. ఈ ఏడాది ఎలా అయినా అక్షర అరవింద్కి ముడిపడేటట్లు చేయాలి అనుకుంటారు సావిత్రమ్మ. అరవింద్ అక్షరని చేసుకుంటానంటే బాగుండు. దేవి దగ్గరికి వెళ్తే అక్షర గురించి నాకు భయం ఉండదు అని అనుకుంటారు భాగ్యగారు. వీటన్నిటికీ విరుద్ధంగా రూంలోకి వెళ్ళిన అక్షర పెళ్ళి అనే మాట నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచన మొదలు పెడుతుంది. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్న అక్షర ఎలాగూ కళ్యాణం అయ్యే వరకు పెళ్లి మాటలు ఏమీ మాట్లాడరు. కళ్యాణం అయ్యాక కంపల్సరీ పెళ్లి టాపిక్ తెస్తారు. పెళ్ళొద్దంటే గొడవ చేస్తారు. కాబట్టి అని కాసేపు ఆలోచించి ఒక ఐడియా మెదడులో తట్టగానే ఎస్, ఇదే కరెక్ట్ అనుకొని తన ఐడియాకి తానే మురిసిపోతూ పగలంతా అలసిపోవడంతో పడుకుండిపోతుంది అక్షర. ఏంటి పెద్దోడా, ఏదో ఆలోచిస్తున్నావు అని కూర్చున్న శేషు గారిని అడుగుతారు సావిత్రమ్మ. ఏం లేదులే అమ్మా, ఈ కళ్యాణం అయిపోయాక అక్షరకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అని అనుకుంటున్నాను. కేశవ్కి కూడా చెప్పాలి, ఎవరన్నా మంచి అబ్బాయి ఉన్నాడేమో చూడమని అని శేషు గారు అనగానే, ఇప్పుడే మాట్లాడుకు పెద్దోడా, కళ్యాణం అయ్యే వరకు ఎవరికీ ఏమీ చెప్పకు. కళ్యాణం అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అని అంటారు సావిత్రమ్మ. ఎందుకు, నువ్వు అరవింద్ వాళ్ళు రాగానే పెళ్లి ప్రస్తావన తేవడానికా అని శేషు గారు కోపంగా అడుగుతారు. చూడు పెద్దోడా, అనుకోవడంలో తప్పులేదు కదా. ఇంట్లో మన పిల్లోని పెట్టుకొని బయట సంబంధాలు వెతకాలని చూడడం అది కూడా తప్పే. ఎవరైనా అడుగుతారు, మీ మేనల్లుడు ఉండగా ఎందుకు బయట సంబంధాలు వెతుకుతున్నారు అని. వాళ్ళు వచ్చాక ఒకసారి మాట్లాడతాను. వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే అప్పుడు బయట సంబంధాలు చూద్దాం. అప్పుడు దాకా నువ్వెవరికి చెప్పకు అని అంటారు సావిత్రమ్మ. భాగ్య గారికి కూడా అక్షర్ని అరవింద్ చేసుకుంటే బాగున్ను అన్న ఆశ ఉండడంతో అత్తయ్య గారు చెప్పింది కూడా కరెక్టే కదండి. అత్తయ్య గారే కదా అడుగుతాను అంటున్నారు. మనమేమీ అడగం కదా. అడిగితేనే కదా తెలిసేది. దేవికి ఎలాగో ఉంది అక్షర్ని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని. అలాగని పిల్లలకి ఇష్టం లేకుండా మనం ఏమీ చేయం కదా. ఒకసారి అడిగి చూస్తే సరిపోతుంది అని అంటారు భాగ్య. మీకు అర్థం కావడం లేదు అసలు. పిల్లలిద్దరికీ ఇష్టం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది కదా. మళ్ళీ అడిగి కాదనిపించుకోవడం ఎందుకు అని శేషుగారు కొంచెం అసహనంగా అనగానే, భావ మరదలు అన్నాక ఆ గిల్లి కజ్జాలు ఉంటాయి. అవి పట్టుకొని వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదన్నట్టుగా మనమే ఊహించుకుంటే ఎలా. నీ కూతురంటే ఏదో పిచ్చివాగుడు వాగుతూనే ఉంటుంది. అసలు అరవింద్ మనసులో ఏముందో తెలుసుకుంటే పోతుందిగా. పెళ్లి విషయం తల్లిదండ్రుల మీద పెట్టాడు అంటే పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటాడనే కదా. ఒకసారి అడిగి చూస్తాను. నేనేం బలవంతం చేయను, మామూలుగా అడుగుతాను. ఓకే అంటే ప్రొసీడ్ అవుదాం, లేదు అంటే లేదు. ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకు అని సావిత్రమ్మ పద భోజనం చేద్దాం అని లేచి వెళతారు. మీ అమ్మ చెప్పింది కూడా సబబుగానే ఉందిగా. అసలు అడగకుండా మనమే వాళ్ళకి ఇష్టం లేదనుకొని డిసైడ్ అయితే ఎలా. అడిగి చూస్తేనే కదా తెలిసేది. ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. మన అక్షరికి ఏం తక్కువ, అసలు చదువురాని మొద్దు కాదుగా. ఎంతో కొంత చదువుకుంది. అంతకంటే ముఖ్యంగా ఇల్లు చక్కబెట్టుకునే తెలివితేటలున్నాయి. అంతకంటే ఏం కావాలి. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే అవుతుంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదని చెప్పి నాయుడు గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు. శేషు గారికి కూడా మనసులో అయితే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఆయన. అందుకే ఆశలు పెట్టుకోదలుచుకోలేదు. ఇది జరిగే పని కాదులే అనుకుంటూ, మీ సరదా మాత్రం ఎందుకు కాదనాలి. అడిగి కాదనిపించుకోవాలని మీకు అంత సరదాగా ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను అని అనుకుంటూ వెళ్తారు. గోడకి ఎదురుగా ఉన్న శివయ్య ఫోటో చూస్తూ, అసలు అక్షర తలరాతలో ఏమి రాశావు శివయ్య, నా కూతురు నాకైతే అర్థం కావడం లేదు. మా కోరిక తీరేలా చూడు స్వామి అని అనుకుంటూ
వడ్డించడానికి వెళ్తారు భాగ్య. కథ కొనసాగుతుంది. మరి వీళ్ళందరి కోరిక తీరుతుందా? అసలు నిజంగానే అరవింద్ మనసులో ఏముంది? అక్షర పెళ్లి ఎందుకు చేసుకోను అంటుంది? మరి వీళ్ళిద్దరికీ ముడిపడుతుందా? తెలియాలంటే ఫాలో అయిపోండి. అతి తొందరలోనే అక్షర్ని అరవింద్ని ఎదురెదురుగా తీసుకురాబోతున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.